దేవుని మాటలు ఇష్టపడేటువంటి వారికి దేవుని ఆ ఇంట్లో ఇంకా కాసేపు చెప్పండి, ఇంకా కాసేపు ఉంటామండి, ఇంకో కొంచెం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు వారికి ఇష్టమైతే. ఈ పువ్వులు అమ్మేటువంటి ఆమెను గురించి, చేపలు అమ్మేటువంటి ఆమెను గురించి చెప్తున్నప్పుడు చాలా నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆమెకి పడలేదంట, వాంతులు వచ్చేసేయంట. ఏంటి ఈ పువ్వుల వాసన, ఏంటమ్మా రాత్రంతా కూడా పడుకోలేకపోయాను, అసలు ఇంకెప్పుడు మీ ఇంటికి రాను అన్నదట. ఏమంటే ఈ సువాసన ఏంటి, ఈ పువ్వుల వాసన ఏంటి, నాకు అస్సలు పడతలేదు అన్నదట. ఇదే ఆలోచన చేయండి. లోకంలో చెడు వాసనతో నిండిపోయినటువంటి వారికి మంచి సువాసన కలిగినటువంటి పద్ధతులు నచ్చవు, వారికి నచ్చవు, వారికి పడవు, వారికి వాంతి వస్తుంది అన్నమాట దేవుని మాటలంటే. కనుక ఎప్పుడు ఇష్టమవుతుంది వారికి కూడా దేవుడు అంటే ఇష్టపడి, దేవుని మాటలంటే ఇష్టపడేటటువంటి వారు ఇంటికి వస్తే కనుక ఈ సువాసన వేరు, ఈ సువాసన ఆక్రానిస్తూ ఉంటారు. అది మనం అర్థం చేసుకోలేటండి. నీ వస్త్రములెల్లా గోపర సువాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. ఎందులో పనిచేసి వస్తున్నారో వారు తెలిసిపోతారనమాట మనకి. ఓహో ఈ యొక్క నీసుకంపు వస్తుందంటే రైలు కంపెనీలోనో చేపల కంపెనీలో పనిచేసి వస్తున్నారని. అలాగే ఇంకొకరు ఎక్కుతూ ఉంటే కనుక వారు ఫంక్షన్కి వెళుతూ వారు సెంట్లు పూసుకుని వస్తారు, వారి దగ్గర పరిమళ సువాసన వస్తుంది అన్నమాట. కనుక ఇదే మనకి ఒక గుర్తు. దేవుని బిడ్డల నోట్లో నుంచి ఎప్పుడూ కూడా దేవుడి మాటలే గ్రంథం యొక్క మాటలే జీవవాక్కులు అవి వస్తూ ఉంటాయి. అది మరి ఆ శాఖలో ఉండే వారికి లేదా ఆ పరిచయంలో ఆ యొక్క సహవాసంలో ఉండేవారికి అది ఇష్టకరముగా ఉంటుంది. లేకపోతే కనుక ఇష్టపడలేరు, అక్కడ ఉండలేరు, ఇముడ్చుకోలేరు, ఆ మాటలు ఇముడ్చుకోలేరు, వారు అక్కడ ప్రదేశంలో కూడా ఇమడలేరు. కనుక నీ వాసన క్రీస్తు ప్రభు వారి యొక్క సువాసన. ఈ సువాసన నీ వస్త్రములల్లా దేవుని యొక్క ప్రార్థన వాసనే, పాటల వాసనే. నువ్వు నోరు విప్పితే పాట పాడతావు, నోరు విప్పితే దేవుని వాక్యం చెప్తావు, నోరు విప్పితే చాలు ప్రభువుని గురించినటువంటి మాటలే నువ్వు పలుకుతూ ఉంటావు. గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసన. నీ వాసన ఎలాగుంది, నా వాసన ఎలాగుంది అనేటటువంటి మాట. ఒక కుర్రవాడు వచ్చాడు, ఏ డబ్బులు లేవు, మరి పలానా చోటుకి నేను వెళ్ళాలని. రాగానే కూడా గుప్పున వాసన వచ్చేసింది ఆ బిడ్డ దగ్గర నుంచి. ఏంటి ఈ వాసన వస్తుంది, అది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డే కదా, ఎరిగిన బిడ్డే. ఆ బిడ్డలోని నోట్లో నుంచి అదొక రకమైనటువంటి తాగుడు వాసన వచ్చింది. సహించుకోలేకపోయినా కాసేపు ఉన్నప్పటికి కూడా. కనుక అది మళ్ళీ మారిపోయాడు అనమాట. దేవుని నమ్ముకుని కూడా లోకంలో కలిసిపోయినటువంటి బిడ్డ. మరి పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, ఎంతో చక్కనటువంటి భక్తి ఉంది. ఎంత భక్తి ఉంటే మాత్రమే ఏమైపోయింది, దుర్వాసనతోటి అతడు ఏంటో నాకు తెలిసిపోయింది. ఏ బాబు ఏంటి ఎంత తేడాగా ఉన్నావేంటంటే ఏం మాట్లాడలేకపోయాడు, వెళ్ళిపోయాడు అనుకోండి. కాదు, అసలు మనకు మనిషి వచ్చారనేటప్పటికే మనకు వాళ్ళలో ఉండేటటువంటి యొక్క లక్షణాలు ఏంటో మనకి ఇట్టే గ్రహించేసేటువంటి పరిస్థితి. అందుకే సామెతలు 7:17లో కూడా ఏమనుందంటే, నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క అంటే దాల్చిన చెక్క ఇవన్నీ కూడా చల్లి ఉన్నానని వ్రాయబడి ఉంది. అది చెడు సహవాసానికి. ఈ చెడు సహవాసం కలిగిన వాళ్ళు కూడా ఇలాంటి సువాసనలే వేసుకుంటూ ఉంటారట. కనుక వారు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు, వ్యర్థంగా చేస్తూ ఉన్నారు అనేటటువంటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక నిర్గమకాండం 34 నుంచి 38 వరకు చూసినట్లయితే మొన్నటి వరకు మనం చదువుకున్నటువంటిది జటామాంసి సుగంధ సంభారమునందు వాడబడింది. దేవుడు యాజకులను కలుసుకునే ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసం ఎదుట అతి పరిశుద్ధముగా ఉంచబడినటువంటిది ఈ తైలము. ఈ యొక్క జటామాంసి అనేటువంటి దేవుని సన్నిధిలో ఈ జటామాంసిని అక్కడ ఉంచుతారన్నమాట. జటామాంసి సన్నిధి చేసే పెండ్లి కుమార్తె యొక్క అతి పరిశుద్ధమైన స్థితి. ఇప్పుడు మనకి ఇంతకీ ఈ కుంకుమ గురించి, అలా నిమ్మగడ్డ గురించి ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పుకున్నాం మనము? పెండ్లి కుమార్తె సహవాసము, దేవునితో సహవాసం చేస్తే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధ లక్షణాలే పెండ్లి కుమార్తెగా వస్తాయి. కానీ సన్నిధి చేసే పెండ్లి కుమార్తె అని అంటారు, కానీ నిత్యము సన్నిధి చేస్తున్నావా? గంట ధ్యానం చేస్తున్నావా? దేవా నాకు కనపడి నాతో మాట్లాడము, అందరికి కనపడము, అందరితోనూ మాట్లాడము అనేటువంటి మాట నువ్వు పలికి గంట మౌనంగా ఉంటున్నావా? ఇది పెండ్లి కుమార్తె, సన్నిధి చేసే పెండ్లి కుమార్తె. ఈ సన్నిధి చేసే పెండ్లి కుమార్తెకి అతి పరిశుద్ధమైన స్థితి కాదు, అతి పరిశుద్ధమైనటువంటి స్థితి. ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. కనుక మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళేటువంటి వారి యొక్క అంతస్తు, అతి సుందరమైనటువంటి రూపం, అతి పరిశుద్ధమైనటువంటి స్థితి. అలాగే కుంకుమ కూడా, ఎందుకంటే ఇది పరిమళ ద్రవ్యాల్లో ఇది ఒకటి గనక దీన్ని ఏమంటారు, ఇది కూడా భారతదేశం నుంచే తీసుకెళ్ళేవారు.
ఎక్కడికి? ఇతర దేశాలకి వెళ్ళేవారట. అందుకే అన్ని మిషన్లు ఆయా దేశాల్లో బయలుదేరి ఈ దేశానికి వచ్చాయి. రక్షణ వార్త ఈ దేశానికి వచ్చింది. ఈ దేశంలోనే బయలుపడినటువంటి బైబిల్ మిషన్ చిట్ట చివరి మిషన్. ఈ బైబిల్ మిషన్ అనేటువంటి మాట, బైబిల్ పని, మిషన్ అంటే పని, బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథముల గురించి చెప్పేటటువంటి మాటలే పరిశుద్ధమైనటువంటివి, పరిశుద్ధమైన బైబిల్. ఇవి బైబిల్ పని, బైబిల్ మాటలు, బైబిల్ కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి. ఇందులో బైబిల్ గురించినటువంటి వర్క్ చేస్తారనమాట. దీని మీదే సాధన చేస్తూ ఉంటారు. కనుక ఇది కూడా ఈ పరిమళ ద్రవ్యాల్లో ఉంది. అన్ని మిషన్లు ఆయా దేశాల్లో బయలుదేరి అన్ని మిషన్లు వచ్చాయి. అయితే రాకడ వర్తమానము ఇండియా నుంచి ఇతర దేశాలకి వెళుతూ ఉంది. కనుక అయ్యగారికి దేవుడు బైబిల్ మిషన్ అని రాసి చూపించారు. అది తెలుగు అక్షరాల్లో, బంగారు అక్షరాల్లో రాసి చూపించారు. ఎక్కడా లేని దైవ సన్నిధి అనుభవము ఈ మిషన్ కలిగి ఉన్నది. ఎన్నో పాటలు పాడతారు, ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు, అంతా ఉంటుంది. కానీ గంట మౌనంగా ఉండేటటువంటి మరి సన్నిధి బైబిల్ మిషన్ మాత్రమే. పరలోకంలో ఉండే దేవుని సన్నిధి భూలోకానికి దించినటువంటి ఘనత దైవజనులు దేవదాసయ్య గారికి ఉందని చెప్పవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. ఆయన భూమి మీదకు సన్నిధిని దింపినటువంటి ఆయన అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన నిత్య సన్నిధి, నిత్యము దైవ సన్నిధి, నిత్యము నిత్య సన్నిధి. నిత్య సువార్త తీసుకుని వెళ్ళే దూతలు ఉన్నారు, నిత్యము సువార్త ప్రకటన, నిత్యము సన్నిధి చేసేవారు ఉన్నారు. అటువంటి అవకాశం కలిగి మనము ఉండాలని దేవుడు మనకి ఈ రోజున ఎన్నో మిషన్లు ఉన్నాయి. అన్ని మిషన్లు గొప్పగా పెరిగేటటువంటి ఈ మిషన్, ఈ పరిమళ సువాసన. కనుక ఈ పరిమళ సువాసన కలిగేటువంటి భారతదేశం నుంచి ఈ యొక్క దినుసులన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళాయి. చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అయితే మరి అందుకే పరిమళం తెలిపింది భారతదేశము. అలాగే ఈ యొక్క భారతదేశంలోని బైబిల్ మిషను దీనిని పోల్చి చెప్తూ ఉన్నారు బైబిల్ మిషన్ వారు. కనుక ఎందుకంటే ఇక్కడి నుంచే రాకడ వర్తమానం ఇతర దేశాలకు వెళుతూ ఉంది. అనేక దేశాల్లో బైబిల్ మిషను స్థాపించారు పెద్దలైనటువంటి వారందరూ కూడా. ఇప్పటికీ కూడా వెళ్ళి దేవుని సువార్త చేసి వస్తూ ఉన్నారు. అని నిమ్మగడ్డి, మరి లవంగ పట్ట, నిమ్మగడ్డి నుండి నిమ్మ నూనె, లవంగ చెట్టు నుంచి లవంగ మొగ్గలు వస్తాయి. ఇవన్నీ కూడా పరిమళ ద్రవ్యాలు. ఈ మొగ్గ పరిశుద్ధాత్మక సూచన. లవంగి మొగ్గ పరిశుద్ధాత్మక సూచన. ప్రతి దాని విషయంలో కూడా పరిశుద్ధాత్ముడే కార్యం చెయ్యాలి, పరిశుద్ధాత్ముడే గ్రహింపు కలిగించాలి, పరిశుద్ధాత్ముడే పాపాన్ని ఒప్పింప చెయ్యాలి, పరిశుద్ధాత్ముడే మన చేత మూలుగులతో కూడినటువంటి ప్రార్థన చేయిస్తూ ఉంటాడు. మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియనప్పుడు పరిశుద్ధాత్ముడే మనకు ప్రార్థన చేసే విధానాన్ని, చెప్పశక్యము కాని మూలుగులతో ప్రార్థన చేయించేటువంటి శక్తి ఆ పరిశుద్ధాత్ముడే మనకు కలిగిస్తూ ఉంటాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే వివిధములైన పరిమళ తైల వృక్ష ఫలములు, ఇవి పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప కార్యములు. అందుకే మరి 1 కొరింథీ 12వ అధ్యాయంలో వరములు అన్నారు. పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చేటువంటివన్నీ కూడా వరం అంటే ఏంటో తెలుసా? మనం కష్టం కూడి చేసుకునేటువంటి పని కాదు అది. దేవుడు ఉచితంగా మనకు ఒక వరాన్ని ఇచ్చేస్తాడు. పాటలు పాడే వరము, అలాగే వాక్యము కంఠోపాఠం చేసే వరము. ఎన్నెన్నో కంఠోపాఠం చేసే మనుషులు ఎంతోమంది ఉన్నారు, విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ఒక అమ్మాయి అయితే కనుక యూట్యూబ్లో చూశాను. మరి ఆవిడ గురించినటువంటి విషయం ఏంటంటే, సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు కూడా అందులో ప్రతి వచనాన్ని కూడా కంఠోపాఠంగా నిలబడి చెప్పేసి గంట సుమారు చెప్పింది. అది నేను చూశాను, విన్నాను. కనుక ఏమీ తడుముకోలేదు, ఏమీ తప్పులు కూడా రాలేదు. గ్రంథాన్ని అక్కడ పెట్టుకుని కూడా ఆవిడ చెప్పుతున్నవన్నీ కూడా నేను చూశానన్నమాట. కనుక అలాగ చేసేటంటే ఎంతో తీవ్రత కలిగినటువంటి వారే చేసేటటువంటి వారు. అలాగే 119వ కీర్తన కూడా కంఠోపాఠం చేసి చెప్పేటువంటి వారు కూడా ఉన్నారు. ఆ విధముగా ఈ యొక్క బైబిల్ వచనాలన్నీ కూడా మరి కంఠోపాఠం చేసుకునేటటువంటి విధానము మన దగ్గర ఉండవలసి ఉన్నది. అది విశ్వాస యొక్క పరిమళ మరి సువాసన, విశ్వాస సంపాదించుకున్నటువంటి పరిమళ సువాసన, వధువు సంఘము. అందుకే ఇలాంటి అనుభవాలన్నీ కూడా ఉండాలి. ఇంత పరిమళ సువాసన కలిగినటువంటి విధానాలు ఉండాలి. ఒక్కొక్క విశ్వాసం నుంచి ఒక్కొక్క అనుభవము, ఒక్కొక్క విశ్వాసం మన దగ్గరికి వచ్చారంటే కానీ వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళకి చేసినటువంటి అనుభవాలు ఎంత చక్కగా చెప్తారు, ఎంత వినసంపుకోండి. మళ్ళీ నేను నా విషయాలు, నువ్వు నీ విషయాలు, అలా కూర్చున్నటువంటి 2-3 యొక్క విషయాలు కూడా చెప్పుకుంటూ ఉంటే దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలైన కార్యములు, సాక్షి సమూహము అనంత గొప్ప సాక్షి సమూహము, వీరందరూ చెప్పినట్టు ఇవన్నీ కూడా దేవుడు మన పక్షముగా చేసినటువంటి సాక్షి సమూహము.
చెప్పుకునేటటువంటి సాక్ష్యాలు, దేవునికి మహిమ కలిగించేటువంటి పనులు అన్నమాట. కనుక దీనికి విశ్వాసలో చదువు ఉండవలసిన అవసరం ఏమీ లేదు. ఎన్నో అనుభవాలు, చదువుతో నిమిత్తం లేదు, డబ్బుతో నిమిత్తం లేదు, మరి హోదాతో నిమిత్తం లేదు. దేవునికి ఇష్టమైతే దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనే అలవాటు ఎప్పుడైతే కలిగి ఉన్నదో, చదువ, అందమా, అంతస్తు, హోదా ఏది అక్కర్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే ఒక అంతస్తు. ఆ ఒక్క అంతస్తు సంపాదించుకుంటే అన్నీ మనలోనికి వచ్చేసినట్లే. చదువు లేని ఇతనికి ఈ జ్ఞానం ఎలా వచ్చింది? మరియ కుమారుడు కాడా, వడ్లవాని కుమారుడు కాడా యేసుప్రభుని గురించి అలా చెప్పిన శాస్త్రుల పరిచయాలు కూడాను. ఎక్కడ ఏ స్కూల్లో చదివాడు? ఎంత జ్ఞానంతో నింపబడి ఉన్నాడు. కనుక చదువుతో నిమిత్తం లేదు, దేవుని యొక్క సహవాసంతో నిమిత్తం అన్నది. ఈ దేవుని యొక్క సహవాసం ఎప్పుడైతే చేసావో నోట్లోంచి చక్కని పలుకులు బయటికి వస్తూ ఉంటాయన్నమాట. వినసొంపైనటువంటి మాటలు, రక్షణ తీసుకోవాలి, ఇప్పుడే నాకు రక్షణ కావాలనేటటువంటి తలంపు కలిగించేటువంటి మాటలు ఈ విశ్వాసంలో నుంచి వెళుతూ ఉంటాయి. అది పరిమళ సువాసన అనేటటువంటి మాట. కనుక ఇది అందుకే ఈ ఏ అంతస్తు కూడా అక్కర్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ ఆయన సహవాసం చేస్తూ ఉండు. ఇవన్నీ కూడా దేవుడు వేస్తాడు. అందుకే దేవుని మీద ఆనుకొని జీవించుట, దేవుని మీద ఆనుకొని జీవించేటువంటి ఎంతోమంది పేద సువార్థికులు సువార్త చేస్తూ ఉన్నారు. వారికి ఎంతని చెప్పి ధనం ఉండదు, ఎంతని చెప్పి ఆహారం ఉండదు, ఎంతని చెప్పి ఒక జాగా ఉండదు. అయినప్పుడు కూడా దేవుని పని చేస్తూ వారు బ్రతికేస్తూ ఉన్నారు. వారికి లోటు ఉండట్లేదు. కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, ఒంటి నిండా వస్త్రం దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడే వారికి నివాసం ఏర్పాటు అవుతూ ఉంది. వారి సొంత గృహాలు ఉండవు. కానీ ఎవరి గృహాలైనా సరే వారు సొంత గృహాలుగా వారు ఇచ్చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలు కదా అని చెప్పి. వాళ్ళు గది ఏర్పాటు చేస్తారు, ఒక మంచం ఏర్పాటు చేస్తారు. సునేమీరాలు వలె ఎలీషా ప్రవక్తకి ఎలాగైతే ఏర్పాటు చేసిందో అలాగే ఏర్పాటు చేస్తారు. దైవజనులు మన ఇంటికి వచ్చారంటే మనము ఎక్కడెక్కడో పడుకుని వారికి ఆ మంచాన్ని గదిని అప్పచెప్పే అలవాటు మేము కలిగి ఉన్నాం. కాబట్టి అది మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక వారికి ఇల్లు లేదనే బాధ ఉండదు. ఇంకా వారికి ఎందుకో తెలుసా, అన్ని ఇళ్ళు వారివే, అందరి గృహాలు వారివే. ఎందుకంటే దేవుడు వారిలో ఉన్నాడు గనక. దేవుని బిడ్డలకు అటువంటి మరి సదుపాయాలు దేవుడే కల్పిస్తూ ఉంటాడు. దేవుడు కల్పించకపోతే వాళ్ళు ఏమైపోతారు? దేవుని సువార్త చెప్పేటటువంటి. కనుక ఇవి మరి దేవుని మీద ఆనుకుని జీవిస్తే చాలు, ఇన్ని రకాలైనటువంటి సువాసనలు మనలో నుంచి వస్తాయని మనము అర్థం చేసుకోవాలి. గోపరసము అంటే స్తుతి, ఇది పరిమళము కలిగినటువంటి స్తుతి యాగ పుస్తకాలు ఎన్నో. ఇప్పుడు మనం కూడా స్తుతులు చేసుకుంటున్నాం కదా. మనము ఈ వాక్యం చెప్పుకుని వర్తమానం చెప్పకముందు నేను స్తుతులు చేస్తుంటే మీరందరూ కూడా స్తుతులు స్తోత్రములు అంటున్నారు కదా. కనుక నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకంటే ముందు పూర్వీకులు చెప్పినట్టు మాటలు చెప్పారని విన్నాను నేను. స్తుతి 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 అంటే అది పరిపూర్ణం కాదని, ఒక్క స్తుతులు అంటే పరిపూర్ణం కాదని, స్తోత్రములని ఒకే మాట అంటే పరిపూర్ణం కాదని, నీకే స్తుతులు స్తోత్రములు అంటే పరిపూర్ణమని స్తుతులు స్తోత్రం చెప్పమన్నారని నేను ఈ స్తుతులు రాసినటువంటి పుస్తకంలో మరి నేను అదే నీకే స్తుతులు స్తోత్రములు అని రాసేసాను అనమాట. 1000 స్తుతుల పుస్తకంలో. మరి అలాగే 12,000 స్తుతులు కూడా రాశారని ఇంకా ప్రింట్లో ఉన్నాయి. దాని కోసం ప్రార్థన చేయండి, మీతో చెప్తూ ఉన్నాను. అవి 12,000 స్తుతులు నెలకి 1000 చొప్పున పుస్తకం పూర్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అనేటటువంటి మాట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక మరి అది ప్రతి వాక్యం చివర కూడా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు, నీకే స్తుతులు స్తోత్రములు, అది పరిపూర్ణము సంపూర్ణమని ఎవరో చెప్పిన మాట నాకు కూడా ఇప్పుడు విన్నాను నేను ఎన్నో కొన్ని సంవత్సరాల క్రితం. కనుక స్తుతి అని కాదు, ఉత్తి స్తోత్రం కాదు, ఉత్తి స్తుతులు కాదు. కనుక స్తుతులు స్తోత్రములు సంపూర్ణమైనటువంటి దీవెన కొరకు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా అరాకొర దీవెనలు ఉండవు మనకి, సంపూర్ణమైనటువంటి దీవెనలే ఉంటాయి. యాషావు అన్నాడు, తండ్రి నా కోసం ఒక్క దీవెనైనా లేదంటే, ఒక్క దీవెన కూడా లేదురా బాబు అన్నాడు. కనుక దీవులన్నీ కూడా యాకోబుకే ఇచ్చేశాడు దేవుడు. స్తుతులు స్తోత్రం సంపూర్ణమైనటువంటి స్తుతులు అని మీకు నేను తెలిసిన విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక స్తుతి పరిమళము, స్తుతించుట అనేటువంటి పరిమళ సువాసన. అందుకే నిత్య సన్నిధిలో కూడా మా సంఘంలో కూడా రోజు కూడా 50 మరి వ్యక్తిగతంగా 100 చేసుకుంటూ ఉంటాం. నెలకోసారి 1000, నెలకోసారి 10,000 అలాగ ఎప్పుడు వీలైతే అప్పుడు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు కూడా మాకు అవసరం ఉన్నప్పుడల్లా కూడా మేము చదవటం అనేటువంటి ఎన్నో 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారని, ఏదో క్లిష్ట పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే, నెరవేర్పు కలగాలంటే మనము ఈ యొక్క 22 అధ్యాయాలకి ప్రకటన గ్రంథము
చదవాలని చెప్పినటువంటి మాటను బట్టి అది కూడా చదువుతూ ఉంటాము. పరలోక ప్రార్థన 7 సార్లు చేయాలి, రోజుకి 7 సార్లు 7 రోజులు చేయాలని. మెట్ల ప్రార్థన రోజుకి 7 సార్లు 7 రోజులు చేయాలని. ఏదన్నా పరిస్థితులు మనకి అనుకూలంగా కావాలంటే కనుక, ప్రతికూల సమయమును అనుకూల సమయంగా మార్చబడాలంటే ఇలాంటివి సులువు సూత్రాలుగా విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. విమర్శించే వారి వైపు మేము చూడం. మేము మాకు చెప్పబడినటువంటి బోధనలు బట్టే మేము ఈ విషయాలన్నీ కూడా అది చేసుకుంటూ ఉంటాము, ఆ ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటామని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక మరి ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక యోబు లాంటి స్తుతి అట, కష్టాల్లో కూడా స్తుతి చేయాలి. గోపరసము అంటే కనుక ఈ యొక్క మరి గోపరసము అది ఏంటి, క్రిమి సంహారంలో ఇవన్నీ కూడా సువాసన ఒక పక్కనిస్తాయి. ఒక సూక్ష్మ క్రిములు ఏమైనా మనకు ఆరోగ్యానికి ఆటంకం కలిగించే సూక్ష్మ క్రిములు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా సంహరించేటటువంటి శక్తి ఈ సువాసనలో ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ యొక్క యోబు లాంటి స్థితి ఏంటో తెలుసా? కష్టాల్లో స్థుతించాడు, శోధనలో స్థుతించాడు. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని ఎంత గొప్ప తీర్మానంతో చేసినటువంటి స్థితి. అందుకే ఆయన అలాగ అన్నారు కాబట్టి పోగొట్టుకున్నదంతా కూడా రెట్టింపు దీవెన పొందగలిగాడు. మనమైతే ఒక్క కష్టం వచ్చి ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాను, నాకేంటి ఈ శిక్ష, నాకేంటి ఈ యొక్క శోధన, మరి దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే కనుక నాకే ఎందుకు రావాలి ఈ శిక్ష, ఈ శోధన అని దేవుణ్ణి మనము దూషిస్తూ ఉంటాం. నోట మాటను బట్టి కూడా ఆయన దేవుని ఏ మాత్రం కూడా దూషించలేదు. అంత గొప్ప స్థితి యోబు లాంటి స్థితి. అందుకే యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొనిను. ఎంత నిబ్బరమైనటువంటి స్థుతి చేశాడు, ఎంత నిబ్బరమైనటువంటి పలుకులు పలికాడు. పోనీ ఒకవేళ శరీరం బాగుందా, ఇంట్లో అన్నీ పోయాయి, మరి పిల్లలు పోయారు, ఒక్క భార్య బ్రతుకుంది. ఎందుకు బ్రతుకుందో తెలుసు, తిట్టడానికి బ్రతుకుంది కాబోలు. మరి ఇంకా నువ్వు దేవుని దూషించి చచ్చిపోవా, నువ్వు దూషించే చచ్చిపోవు, ఒక్కసారి అయిపోద్ది, ఇంకా దేవుని స్తుతిస్తావేంటయ్యా అని అడగగలిగింది. కనుక మరి ఆమె అలాగ అడగగలిగిందంటే సహించుకోలేకపోయింది. ఈయనకి ఎంత పౌరుషం రావాలా మాట్లాడినప్పుడు. నిజమే, ఏం చెప్పినట్లుగా ఎందుకు వీళ్ళందరికీ భారం కలిగించి నేను బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ దేవుడిచ్చినటువంటి ఈ శిక్షని నేను భరించాలి అనుకున్నాడు కాబట్టి ఆయన భరించాడు, రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఒక మార్గదర్శిగా నిలబడగలిగాడు. స్తుతి అంటే అదనమాట. అగరు వృక్షములు అంటే ఏంటో తెలుసా? శరీరానికి పూసుకునేటటువంటి ఈ ద్రవ పదార్థము. ఇది చెట్టు నుండే తీస్తారు, విస్తారముగా వాగుల దగ్గర పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మరి సంఖ్యాకాండం 24:6 ఏమన్నా తెలుసా? నదీ తీరమందల తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. ఈ విశ్వాసుల యొక్క జీవితం యొక్క సాదృశ్యాలు అన్నమాట ఇవన్నీ కూడా. యోహాను సువార్త 19:39 మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. ఎందుకు? ప్రభు శరీరానికి పూయడానికి. ఆయన రహస్య విశ్వాసి. ఈ రహస్య విశ్వాసి అయినటువంటి ఆయన మరి పగటి వేళ అత్తులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి డౌట్స్ తీర్చుకునేవాడట. ఆయన ఏం చేశాడంటే రహస్యంగా వచ్చినటువంటి ఆయన. మళ్ళీ యూదులందరూ ఏమనుకుంటారో, యేసుప్రభు దగ్గరికి వెళ్ళారంటే, ఎందుకంటే వాళ్ళందరూ కూడా యేసుప్రభు వచ్చాడని నమ్మట్లేదు వాళ్ళు. ఆ నమ్మట్లేనటువంటి వాళ్ళకి వెళ్ళి దేని దగ్గర నేను నేర్చుకుంటున్నానంటే వాళ్ళు నన్ను చిన్నచూపు చూస్తారు, లేకపోతే ఈ యొక్క సన్నిధిని సభలోంచి నన్ను తీసేస్తారు అనేటటువంటి ఉద్దేశం కలిగి అది రహస్యంగా. ఆ రాత్రికాల భక్తుడు ఏమయ్యాడంటే, ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయారని తెలిసిందో వెంటనే ఆ యొక్క శరీరానికి పూయడానికి బహిరంగముగా వచ్చినటువంటి అసలైనటువంటి భక్తి నిలబడదట, ఎల్లకాలము దాగి ఉండదట. అసలైన భక్తి ఎవరిలోనైనా ఉంటే కనుక, అది రహస్యంగా చేసుకుంటూ ఉంటే కనుక ఎల్లకాలము అది రహస్యంగా ఉండదు, అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడిపోతూ ఉంటుంది. కనుక ఎప్పుడో ఒకప్పుడు బయటపడిపోయి నేను యేసుప్రభు యొక్క భక్తుడిని, ఎందుకో తెలుసు బైబిల్ చదువుకున్నాను, వాక్యం చదువుకున్నాను, నా కులం ఏమంటుందో నేను, నా ఇంటి వారు ఏమంటారో నేను బైబిల్ లోపల రహస్యంగా చదువుకున్నాను అనేవాళ్ళు ఎంతోమందిని చూస్తాను నేను. కనుక ఎంతోమంది చెప్పగా కూడా విన్నాను నేను. కనుక వాళ్ళకి బైబిల్ ఉంటుందమ్మా, లోపల ఉంటుంది, బయట ఎక్కడో లోపల ఉంటుంది. రహస్య విశ్వాసులు వారు ఎప్పుడో ఒకప్పుడు వారు బయట తీసుకొస్తాడు. వజ్రం ఎప్పుడూ కూడా దాగి ఉండదు. ఆ వజ్రం యొక్క కాంతి కొన్ని మైళ్ళ దూరం వెళుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఆ భక్తి అనేటటువంటి ఒక వజ్రం లాంటిది.
రహస్య విశ్వాసులకు అంతరంగ విశ్వాసులకు ఉండేటటువంటి ఆ భక్తి ఎల్లకాలము నిలబడదు, బయటికి వచ్చేయాలంతే. దేవుని నిమిత్తం ప్రకాశించాలి వారు, మండుతూ మండించేటటువంటి విశ్వాసం కలిగినటువంటి వారే ఉండాలని. అందుకే అగరు కొమ్మను కొంతకాలం భూమిలో ఉంచి తీస్తే ఇంకా పరిమళం వస్తుందట. అందుకే ఏ చెక్కలైనా సరే తలుపులు చేయడానికి చెక్కలో కమిలి ఇవన్నీ కూడా కోసిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? మరి కోసిన తర్వాత కోయక ముందో నాకు తెలీదు, మరి నీటిలో నానబెడతారన్నమాట. అది ఇంక దానికి పుచ్చు పట్టదని అర్థం అన్నమాట. నీటిలో పెడతారు, మరి దాన్ని తీసి గాలి తగిలేలాగా చెక్క మీద ఒక బోటు పెట్టి మళ్ళీ ఇంకో చెక్క వేసేయరు. అలాగ దాన్ని నీడలోనే ఎండనేస్తారు. అది ఎప్పటికీ కూడా అది కలప చీకిపోకుండా ఉంటుంది, పుచ్చిపోకుండా ఉంటుందని. అందుకే నీటిలో భూమిలో వేసి నానబెట్టి తీసిన తర్వాత ఇంకా పరిమళ వాసన ఎక్కువగా నీటిలో అంటే శ్రమలలో, ఈ యోబు వలె శ్రమలలో నిండిపోయి బయటకు వచ్చింది ఇంకా పరిమళ సువాసన, రెట్టింపు దీవెన పొందినటువంటి సువాసన. ఈ ప్రభు యొక్క శరీరం ఏమోలే తెలుసా? కుళ్ళు పట్టలేదు. ప్రభు యొక్క శరీరం కుళ్ళు పట్టిందా? కుళ్ళు పడితే అందులోనే ఉండిపోవాలి ఆయన. ఆయన మూడవ నాడు సజీవుడిగా లేచాడు. నేటి వరకు సజీవుడైనటువంటి దేవుడు. ఆయనను అసలైనటువంటి మనసుతో కనుక గ్రహించగలిగితే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే అని ఒప్పుకోకుండా ఉండలేరు ఎవరో కూడా. కనుక అసలైనటువంటి జ్ఞానముతో వారు దేవుని అన్వేషిస్తే కనుక అసలైన దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారేనని వారు తెలుసుకోగలుగుతారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, అందుకే పునరుద్ధానుడయ్యాడు. ఎందుకు దావీదు కీర్తన 16:10 ఏమని ఉంది? నీ భక్తుని నీవు కుళ్ళు పట్టనీయవు. భక్తుని శరీరానికి కుళ్ళు అనేటటువంటిది ఉండదు. కనుక ఎందుకంటే ఆయన భక్తుడు కనుక, దేవుని భక్తుడు కనుక దేవుడే ఆ శరీరాన్ని కుళ్ళు పట్టకుండా పరిమళ సువాసన కలిగినటువంటి సువాసనలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఆ శరీరానికి వస్తుంది. కానీ ఏం చేస్తుందో తెలుసా? మృతులను శరీరాన్ని పాడు కానియదు. అలాగే అగరు పరిశుద్ధాత్మ పెండ్లి కుమార్తె, మరి పెండ్లి కుమార్తెను పాడు కాకుండా కాపాడేటటువంటిది పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి పెండ్లి కుమార్తెను కాపాడుకుంటూ ఉంటాడు. పాపములో పడనివాడు, పాపంలో పడినప్పుడు ఒప్పింపచేస్తాడు, పాపాన్ని నుంచి ఒప్పింపచేస్తాడు, తప్పింపచేస్తాడు. ఆ శక్తి దేవుడు పరిశుద్ధాత్మ చేత మనకి దేవుడిస్తాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక మనము నానావిధ శ్రేష్ఠ ఫలములు అన్నారు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అన్నారు. విశ్వాసులందరూ కూడా నానావిధ శ్రేష్ఠ ఫలములు. ఒక్క విశ్వాసం లేపితే కనుక దేవుని యొక్క మాటలు ఎలా చెప్తారు? ఏంటి ఈ అమ్మాయిలు ఎంత ఉందా అనుభవం అంటాం అన్నమాట. ఈ అబ్బాయిలు ఎంత ఉందా అంటాం. వాళ్ళు గుడికి వస్తారో వచ్చేసి ఆరాధన అయిన తర్వాత వెళ్ళిపోతారు. వారిని గురించి కనుక మనం ఒక్కసారి బాబు ఏంటి అసలు దేవుని ఎలా నమ్ముకున్నామని ఒక మాట అంటే కనుక వారు చెప్తూ ఉంటారు. మరి వారు చెప్పినటువంటి మాటలు దేవుడు అతను లేకపోతే ఆమె జీవితంలో చేసినటువంటి మాటల గురించి వారు చెప్తూ ఉంటే మనం ఆశ్చర్యపడిపోతాం, నోరు వెళ్ళవేసి చూస్తాం. మన భక్తి ఎంత, వాళ్ళ భక్తి ఎంత, అమ్మ బాబు ఎంత భక్తి ఉంది పిల్లల్లోనని చెప్పి మనకే ఆశ్చర్యమవుతూ ఉంటుంది. అందుకే నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి వరములు ఫలములతో ఉంటే, ఈ వరములు ఫలములు ఇవే పరిమళ ద్రవ్యములు. ఒక్కొక్కరి నోట్లోంచి దేవుని యొక్క ఆ మేలైన కార్యాలు చూస్తూ ఉంటే కనుక అదే ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప పరిమళ సువాసన. ఇంకా 10 మంది మనం ఇక్కడ కూర్చున్నామంటే 10 మందిలో నుంచి కూడా దేవునికి పరిమళ సువాసన వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ 10 మందిలో నుంచి సంఘంలో అసలు పరిశుద్ధాత్మ లేనటువంటి వారిలోనికి కూడా ఈ పరిమళ సువాసన వెళుతూ ఉంటుంది. అది వ్యాపింప చేయబడడం అంటే, వృద్ధిలోనికి రావడం అంటే ఇదేనని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఒకసారి బైబిల్లోనే చాలాసార్లు మనం చెప్పుకునేటువంటి షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండమైనా కూడా భయపడలేదు. ఎందుకో తెలుసా? ఆ పొందబోయే మహిమ ఎదుట ఇది ఎంత, ఇప్పటికిప్పుడు ఈ ప్రాణం పోతే కనుక నా దేవుని సింహాసనములో ఒక భాగమై కూర్చుంటాను నేను, ఆయన గుండెల్లో కూర్చుంటాను నేను, ఆయన గాయము పక్కనున్న గాయంలో నేను దూరిపోతాను, అంతకంటే నాకు కావాల్సింది ఏముంది అని ఆ పొందబోయే మహిమను గురించి వారు ఆలోచన చేసుకున్నారు. అందుకే అగ్నిగుండము 7 అంతలు చేసినప్పటికీ కూడా వారు భయపడలేదు, వెనక్కి తిరగలేదు. మా దేవుడైతే సమర్థుడే, ఈ అగ్నిగుండాన్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించపోతే గనక
రాజా నీ ఆజ్ఞకు భయపడవలసిన పని ఏమి లేదు, మాడి మసన్నైపోతాం కానీ మేము ఈ విగ్రహానికి మాత్రము మొక్కమని మరి ఎంత రాజుగారి ఎదుటే సవాలు చేసి జీవించి ఈ యెహోవా దేవుడే దేవుడు అనేటటువంటి మాట వారు పలికింప చేశారు అంటే మరి నానావిధ శ్రేష్ఠ ఫలములతో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారు. ఒక్కొక్క భక్తుల నుంచి ఒక్కొక్క జీవిత విశేషాన్ని, భక్తి విశేషాన్ని మనము తీసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అప్పుడే బలం వస్తుంది మనకి. బైబిల్లో ఉన్నటువంటి లేకపోతే బయట ఉన్నటువంటి భక్తులు అయినటువంటి వారు వారి జీవితాల్లో దేవుడు చేస్తున్నటువంటి పనులు మనము తెలుసుకుంటూ ఉంటే కనుక ఎంత గొప్ప శక్తి మనలోనికి వస్తుందో, ఇంకా బలము పుంజుకునేటటువంటి పరిస్థితి మనకి వస్తుందని దేవుడు మనకు తెలియజేస్తాడు. అలాగే దానియేలు గురించి కూడా కదా, ఇంకా ప్రతి వారిని గురించి కూడా, ఒక్కొక్క విశ్వాస గురించి కూడా మనం చూసుకున్నట్లయితే బైబిల్ ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి భక్తులందరినీ కూడా మనం మరి వివరించి చూసినట్లయితే కనుక పరిమళ సువాసన, ఒక్కొక్కరిలో నుంచి కూడా పరిమళ సువాసన వస్తుంది. అది మనకు మార్గదర్శకమై ఉన్నారు. దానియేలు రాజు శాసనానికి కూడా భయపడలేదు, అగ్నిగుండానికి వాళ్ళు ముగ్గురు భయపడలేదు, ఈయనేమో సింహబోనికి భయపడలేదు, రాజాజ్ఞకు భయపడలేదు. సింహబోన్లో వేసేస్తే నేను ఏమైపోతాను అనేటువంటి మాట లేకుండా ధైర్యముగా ముమ్మారు ప్రార్థన చేసిన అలవాటుకి వెళ్ళినటువంటి వాడు అయి ఉన్నాడు. అందుకే మరి వీరు కూడా నిలబడినటువంటి వారు. ఇదే నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు, నానావిధ, నాలో నుంచి ఒక శక్తి, నీలో నుంచి ఒక శక్తి, ఇంకా ఉన్నటువంటి వారందరిలో నుంచి కూడా ఒక్కొక్క శక్తి. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారందరిని కూడా లేపడిగినట్లయితే కదా దేవుడు చేసినటువంటి ఆ యొక్క సాక్షి కార్యక్రమాలు, మరి సాక్ష్యం చెప్పేటటువంటి ఆ యొక్క మరి పద్ధతులు ఎన్ని ఉంటాయో మనం అర్థం చేసుకుంటే కనుక అందుకే వారు అగ్నిగుండానికి భయపడలేదు, సింహపు బోనికి భయపడలేదు, వారు నిలబడగలిగారు, దేవుని మహిమపరచగలిగారు. మహిమ నుండి అధిక మహిమలోనికి వారి యొక్క భక్తి జీవితం వెళ్ళిందని విశ్వాస వీరులంతా కూడా మరి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నట్టు విశ్వాస వీరులు, వీరు లోకాన్ని చూడలేదు, లోకానికి భయపడలేదు, పొందబోయే మహిమను చూసారంతే. ఇప్పుడు నువ్వు నేను కూడా చూడవలసింది ఏంటంటే పొందబోయే మహిమ. ఆ మహిమ ఎదుట ఈ మహిమ ఏమోలా కనుక ఆ మహిమనే మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాం, ఆ మహిమ కొరకే నిలబడవలసిన వారమై ఉన్నాం, ఆ మహిమనే ప్రకటన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. శక్తి తీసుకొని మనము ఈ భక్తుల యొక్క శక్తిని బట్టి మనము అనేక మందిని ఈ స్థితిలోనికి నడిపించేటువంటి బిడ్డలముగా మనం ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. పరిమళించారు. ఇదే నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములంటే ఒక్కొక్కరిలో నుంచి కూడా దేవుని యొక్క భక్తి పరిమళ జీవితము వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఈ వచనములో చెప్పినటువంటి మాట ఎన్ని రకాలుగా జటాయువ, కుంకుమ, నిమ్మగడ్డ, లవంగ పట్ట, గోపరసమ, గోపి చదరమ, అగర ఇలాంటివన్నీ కూడా మరి సువాసనిచ్చి రుచికరమైనటువంటి ఈ యొక్క వస్తువులను బట్టి మన మాట ఉప్పు వేసిన సంభాషణగా ఉండాలి. ఎవరితో మాట్లాడినప్పుడు కూడా ఉప్పు వేసిన సంభాషణ, అలాగే వెలుగయ్యున్నటువంటి సంభాషణ మన జీవితాల్లోంచి మాట ఉప్పుగా ఉండాలి, మన జీవితంలో వెలుగు ఉండాలి. ఈ మాటలు మన హృదయంలో పెట్టుకుని మరి రెండవ రాకడకు ఆయత్తపడేటటువంటి వారముగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభా వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అన్నారు. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క విశ్వాసి మీ సహవాసములో వారు పొందుకున్నటువంటి మేలుల విషయమే ఇచ్చే సాక్ష్యాలు ఎంత అంతా కాదు ప్రభా. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిమళ సువాసన వలె మా అందరి జీవితాల్లో కూడా రెండవ రాకడ పర్యంతము వర్ధిల్లునట్లుగా, వ్యాపింప చేయబడినట్లుగా కృప దయచేసి మీరు మహిమ పొందుమని మమ్మల్ని ప్రభా రెండవ రాకడకు ఆయత్తపరచుకోమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానేయన్న యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.